ఆయన లేకపోవడం ఏంటి, ఆయన శిష్యులు లేకపోవడం ఏంటి, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, ఏం చేస్తుంటాడు, ఒకటే ఆరాలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు కొన్నిసారి ఆశ్చర్యం అనిపిస్తుంది, నేను ఇప్పుడే వస్తానని వీళ్ళకి ఎలా తెలిసింది, మరి ఎలా తెలిసి ఉంటుందో తెలియదండి. కరెక్ట్గా నేను వచ్చే టైంకి వచ్చి కాచుకొని ఉంటారు కొంతమంది. అరే నేను ఎప్పుడో బయలుదేరాను కదా, నేను ఈ టైంకి వస్తానని వీళ్ళకి ఎవరు చెప్పారంటే, మరి ఎలా కనుక్కున్నారో, మరి ఎవరి ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళుతుందో తెలియదండి, కరెక్ట్గా కాచుకొని ఉంటారు. అండ్ నేను ఎక్కడైనా మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద కొంతమంది కాపు కాసి ఉంటారు, ఎవరు శత్రువులు కాదు కానీ ప్రార్థన చేయించుకొని రోడ్డు మీద నేను ఈ దారిలో వస్తున్నాను మీకు ఎలా తెలిసింది, తెలుసుకుంటారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అక్కడ లేడు యేసు ప్రభు. ఇప్పుడైతే టెక్నాలజీ, ఫోను, పలానా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మేబీ ఎవరో వాళ్ళకి సంబంధించిన ఏమంటారండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని గూఢాచారులను ఎవరైనా పెట్టుకుని మీద వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారేమో నాకు తెలీదు. ఆనాడు ఎలా తెలుసుకున్నారు? ఆనాడు యేసు ప్రభు ఎక్కడున్నాడో తెలుసుకొని చిన్న చిన్న ఏంటంటే, అంటే మన భాషలో చెప్పాలంటే షేర్ ఆటో లాంటివి ఎక్కి గుంపులు గుంపులుగా కదిలి యేసు ప్రభుని వెతుక్కుంటూ కపెర్నహూము వరకు వెళ్ళి సముద్రాలు దాటుకుంటూ ఆయన వెతుక్కుంటూ వెళ్ళి, ప్రభువా నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి, మేము అక్కడ వెతికాము ఇక్కడ వెతుకంటే, మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారో నాకు బాగా తెలుసు, మీకు మంచిగా నేను నాన్ వెజ్ ఫుడ్ పెట్టాను కనుక. ఏ ఫుడ్ అండి? వెజ్ అంటే నచ్చట్ల కొంతమందికి. అమ్మ కొంచెం సాంబార్ అన్నం తినేలాంటి, సాంబారా, సాంబార్ ఏం తింటాంలే అన్నయ్య నేనే వెళ్తాను. బాగా అలవాటు పడ్డాం మనం నాన్ వెజ్కి. ప్రైజ్ ది లార్డ్. ముక్క లేకపోతే ముద్ద దిగదు. మమ్మీ నాకు చికెన్ కావాలి మమ్మీ అంటున్నారు. యేసు ప్రభు మంచిగా రొట్టె, చేపలు, నాన్ వెజ్ ఫుడ్ ఇస్తే ఇదేదో బాగుంది కదా మనకని చెప్పి ఇదే పనండి. ఆహారం కోసం ఆయన్ని సమీపించారు, ఆహారం కోసం ఆయన వెతుక్కుంటూ వచ్చారు. మరి ఆనాడు శిష్యులు, ఆయనకి ఇష్టమైన వారిని ప్రభు పిలిచినప్పుడు ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వెళ్ళినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. మరి ప్రభు మనల్ని పిలుస్తున్నాడు, మనం ఏ పర్పస్తో ప్రభు దగ్గరికి వెళుతున్నాం? ఆయన మనల్ని ఇష్టపడి పిలువబడిన వాళ్ళకి కలిగే ఆ దీవెనలు ఇవ్వాలని ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. సరే, ఆయన మనల్ని పిలిచాడు, మనం ఏ పర్పస్తో ప్రభు దగ్గరికి వెళుతున్నాం, ఏమి పొందాలని దేవుడి దగ్గరికి వెళుతున్నాము, ఏది కలిగి ఉండాలని ప్రభు దగ్గరికి వెళుతున్నాము, ఏది ఆశించి ప్రభుని వెంబడిస్తున్నాము అని ప్రశ్నించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందండి. భౌతికమైన అవసరాల కోసమో, భౌతికమైన కార్యక్రమాల కోసమో కాదు, మనం ఆయన కోసం ఆయన సమీపించాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఇంకొక రకంగా చెప్పాలంటే సరే, వాక్యమే ఆహారం. ఏంటంటే వాక్యమే, మీరందరూ దేనికోసం వచ్చేది చెప్పాలి. వాక్యమనే ఆహారం. సరే, వాక్యమనే ఆహారాన్ని భుజించిన తర్వాత అది మన జీవితంలో ఏమైనా పనిచేస్తుందా అంటే, విన్నవాళ్ళు విన్నట్టు వెళ్ళిపోతున్నారు అంతే. రొట్టె దొరికిందా, చేపలు దొరికిందా, ఏమ్మా నీకు దొరికిందా రొట్టె, చేపలు దొరికిందా, ఇంకా బయలుదేరదామా, ప్రభా ఇంకా బయలుదేరుతాం, టైం అవుతుంది, టైం 9కి దగ్గర అవుతుంది అంటారా, ఇక ప్రసంగం అయిపోయిందా, వర్తమానం అయిపోయిందా, వాక్యం విన్నాము కదా, ఇక బయలుదేరుతామని బయలుదేరే పనిలోనే ఉన్నారు. దేవుడు తనకిష్టమైన ప్రజల్ని ఎందుకు పిలిచారంటే, మనం ఆయన యొద్ద ఉండాలి. హల్లెలూయా. ఆయన మనలో ఉండాలి, మనం ఆయనతో ఉండాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. దాని కొరకు మనం పిలువబడి పొందారు, వాక్యాన్ని విన్నారు, వెళ్ళారు. కానీ ఎంతమంది వాక్యాన్ని అనుసరిస్తున్నారు? ఎంతమంది వాక్యానుసారంగా బ్రతకడానికి ఎన్ని వర్తమానాలు, ఎన్ని ప్రసంగాలు, ఎన్ని వర్తమానాలు. ఆ వాక్యం మన జీవితంలో పని చేయడానికి చోటిస్తున్నామా, లేకపోతే వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా? ఎంటర్టైన్మెంట్ కోసం కాదు కదండి వర్తమానం. సాయంత్రం పాస్టర్ గారండి మందిరానికి వస్తే ఎంత హాయిగా ఉంటుందండి పాస్టర్ గారండి, ఆ సాయంకాలపు ఆరాధన పెట్టారు కదండి, అబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత హాయిగా ఉంటుంది పాస్టర్ గారు, చల్లటి గాలండి, లోపల కొంచెం ఉక్కపోతగా ఉంటుందేమో కానీ బయట ఎంత చల్లగా ఉంటుంది పాస్టర్ గారండి. అలా కుర్చీలో ఆనుకొని తలకాయ వెనక్కి పెడితే అసలు ప్రాణం ఎటో పోయింది పాస్టర్ గారు. మధ్యలో మీరు ఏదో పాట ఎత్తుకున్నట్టున్నారు కదండి, అప్పుడు లేచానండి. ప్రైజ్ ది లార్డ్. ఎంత హాయిగా ఉంటుందండి పాస్టర్ గారు. నాకు రోజంతట్లో ఆ 2 గంటలు మందులు ఎంత
ఎంత హాయిగా ఉంటుందంటే, ఎంటర్టైన్మెంట్ కోసం వస్తున్నామా మన మందిరానికి, లేకపోతే మనకు నచ్చిన వాళ్ళని మెచ్చిన వాళ్ళని కలుసుకోవడానికి కోసం ఇక్కడికి వస్తున్నామా? ఒక ఆయన రెగ్యులర్గా మందిరానికి వస్తుండేవాడు. అంటే వైట్ పంచె కట్టుకొని, వైట్ షర్ట్ వేసుకొని, బుల్లెట్ బండి మీద రెగ్యులర్గా మందిరానికి వస్తుంటే పాస్టర్ గారు ఒకరోజు అడిగారంట, అన్న మీరు బాప్తిజమం పొందారా అని అడిగారంట. ఒకరోజు కలుసుకొని, మీరు బాప్తిజమం పొందారంట. బాప్తిజమా అంటే ఏంటండి అన్నాడంట. అదేనండి, మీరు వారం చర్చికి వస్తున్నారు కదా, మీరు నేను చర్చికి ఎందుకు వస్తానండి, మీ చర్చికి వస్తాడు చూడు యాంటోనీకి, ఆయన నా దగ్గర అప్పు తీసుకున్నాడు. ఆయన ఎక్కడ దొరకడు, ఆయన దొరికే ఒకే ఒక చోటు దేవుని మందిరం. అందుకోసమే వడ్డీ వసూలు చేయాలంటే అసలు ఇంట్లో దొరకడు. ఇంట్లో భార్య ఏం తక్కువది కాదు, పిల్లలు ఏం తక్కువది కాదు, అందరూ మహానటులే. మీ ఆయన ఎక్కడంటే, మా ఆయన అని దానికి ఒక కథ చెప్తుంది ఆమె. పిల్లలు ఇంకా అంతకు మించిన వాళ్ళు ఇంకా ఎక్కడ దొరకరు, కానీ చర్చిలో ఖచ్చితంగా దొరుకుతాడు. అందుకే నేను ఆరాధన ముగించే లోపల వచ్చేసి గేటు దగ్గర ఉంటాను. ఇక పరువు పోతుందని ఖచ్చితంగా వడ్డీ కడతాడు, వడ్డీ తీసుకుని నేను వెళ్ళిపోతాను. ఏ పర్పస్తో వస్తున్నాం మన దేవుని మందిరానికి, ఏ ఉద్దేశంతో వస్తున్నాం? వాళ్ళు ఆయన దగ్గర ఉంటే సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది. సరే, వాక్యం అనే ఆహారమే కావచ్చు. ఆ వాక్యాన్ని భుజిస్తున్నావు, ఆ వాక్యం నీ జీవితంలో పనిచేస్తుందా? మంచిగా తిని, నాన్న జిమ్కి వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలుసు, ఫుల్గా తిని ఏంటండి తిని కూర్చున్నారు అనుకోండి, మనకు లావ్ అయిపోవడం కానీ లేకపోతే స్థూలకాయం అనేది పెరిగిపోయి జబ్బులు వస్తాయి. తిని దానికి సరిపడే ఎక్సర్సైజ్ చేశారనుకోండి, అప్పుడు ఫిట్గా ఉంటారు. తినొచ్చు, తప్పలేదు, తిని దానికి సరిపడే వ్యాయామం చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆడవాళ్ళు తినాలనుకుంటే తినండి, ఏం పర్వాలేదు. శుభ్రంగా తిని ఇంటి పని అంతా శుభ్రంగా చేసుకున్నారనుకోండి, హెల్తీగా ఉంటారు మీరు. అంతే కదండి. తిన్న చోట మీరు కూర్చొని ఉన్నారనుకోండి, తలకాయ ఎక్కడ ఉంటుందో మెడకాయ ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. అసలు తలకాయ ఎక్కడుందని మనం వెతుక్కోవాలి. అసలు నాకు మెడకాయ ఉందా లేదా అని మనమే ఆలోచించుకోవాలి. అదేవిధంగా దేవుని వాక్యాన్ని మనం ఎంతసేపు విన్నామనేది కాదండి, అది మనం అనుసరించాలి. అదే వ్యాయామం అంటే. ఆ వాక్యాన్ని మనం జీర్ణించుకోవాలి, అభ్యసించాలి, ఆ వాక్యాన్ని ధ్యానించాలి. ఆ వాక్యానుసారంగా జీవించడానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు అప్పుడు మనం ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంటాం. ఆనాడు గుంపులుగా వచ్చారు, ఏంటండి భోంచేశారు, బయలుదేరారు. అయిపోయిందా భోజనం, బయలుదేరదామా? అయిపోయిందా పాప భోజనం? తింటున్నా నాకంటే బయలుదేరంటే తింటాను ఉండండి, ప్రశాంతంగా తినివరని తిని బయలుదేరారు. ఈరోజు చాలామంది మందిరానికి వస్తున్నారు. నేను భోజనం గురించి మాట్లాడట్లా, వాక్యం గురించి. వాక్యాన్ని వింటున్నారు, పోతున్నారు. వాక్యాన్ని వింటున్నారు. ఫస్ట్ సర్వీస్కి వచ్చాం, వాక్యం విన్నాం, వెళ్ళాం. సెకండ్ సర్వీస్కి వచ్చాం, విన్నాము, వెళ్ళాం. తల్లి వింటున్నారా? దేవుని మందిలో ఉన్నాం కదా, వెళ్ళకపోతే ఎట్లా? సాయంకాలపు ఆరాధన కదా, తప్పుతుందా అని వచ్చేసి దేవుని వాక్యాన్ని విన్నాము, వెళ్ళిపోయాం. తమ్ముళ్ళు, దేవుని మందిరానికి వచ్చే మందిరంలోనే ఉన్నాం కదా, మందిరంలో ఉండి మనం ఆరాధనకి వెళ్ళకపోతే ఎట్లా? వెళ్ళాలి కదా, ఇది ఒక ఆచారం అని వచ్చేసి వాక్యం విన్నాం అని వాక్యాన్ని వినేవాళ్ళు కొందరు, వాక్యానికి మార్కులు వేసేవాళ్ళు కొందరు, ఈరోజు ప్రసంగం బాగుందని కొందరు, ఈరోజు ప్రసంగం యావరేజ్ అని కొందరు, ఈరోజు ప్రసంగం అంతంత మాత్రమే అని వాళ్ళు కొందరు. ఇలా మార్కులు వేసుకొని వెళ్ళిపోవడం కాదు, అది మన జీవితాలు మనం అనుసరించాలి. దానికోసమే ప్రభు మనల్ని పిలిచాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా.